సాక్ష్యాధారాల ధ్వంసంపై ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ అరెస్టు. బెంగాల్ మొత్తం ముదిరిపోయింది. బెంగాల్లో గొడవలు ముదిరిపోయినాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎట్లా అంటే బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలు గుంబనంగా ఉన్నారనేటువంటిది. ఎప్పుడు పేలుతారు, అగ్నిపర్వతం ఎప్పుడు పేలుతుందా, లావా ఎప్పుడు బయటకు వస్తుందా అన్నటువంటి చూసారా. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ బెంగాల్ ఉన్నది. బెంగాల్లో జూనియర్ డాక్టర్లు పట్టు విడవడలేదు. ఇవాళ బెంగాల్లో స్పష్టంగా అర్థమవుతున్నది. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అక్కడ ఆధారాలన్నింటినీ చెరిపేసిండు. ఒక తల్లి, ఒక అమ్మాయి, ఒక డాక్టరు అర్ధరాత్రి పూట ఉద్యోగం చేస్తుంటే అమ్మాయిని అతి కిరాతకంగా మానభంగం చేసి చంపేస్తే ఒక మహిళా ముఖ్యమంత్రి, ఆ మహిళా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రంలో ఆమె హోంశాఖ మంత్రిగా, ఆమెనే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఒక మహిళ పైన, ఒక అమ్మాయి పైన, డాక్టర్ పైన, అర్ధరాత్రి ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక అమ్మాయి పైన అతి కిరాతకమైనటువంటి చర్యలు జరిగితే ఆమెకు మద్దతు పలికి, ఆమె కుటుంబానికి మద్దతు పలికి ఆ చేసినటువంటి రాక్షసులను వెంటనే అరెస్టు చేయాల్సింది పోయి చేసినటువంటి వాళ్ళు తన వాళ్ళని, దాని వెనుక తన వాళ్ళు ఉన్నారని చెప్పి ఏకంగా ఒక మహిళను రేప్ చేస్తే, ఒక చదువుకున్నటువంటి డాక్టర్ని రేప్ చేసి చంపేస్తే ఒక మహిళా ముఖ్యమంత్రి నిందితులకు, ఎవడైతే తప్పు చేసిండో వాళ్లకు వంతపాడి వాళ్లకు శిక్ష పడకుండా అక్కడ ఆ సాక్ష్యాలన్నిటినీ కూడా నిర్వీర్యం చేసేటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఉన్నారంటే అది మమతా బెనర్జీ గారు కాదా? రాష్ట్రమంతా అట్టుడికిపోతుంటే, ప్రజలంతా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కనబరుస్తుంటే, ప్రజలంతా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే, మహిళా లోకం అంతా కూడా ఇవాళ అక్కడ ఇబ్బంది పడుతుంటే, డాక్టర్లకు సంబంధించి వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పినా సరే మాకు న్యాయం సుప్రీంకోర్టు చేస్తుందా, మా ముఖ్యమంత్రి చేస్తారా, మాకు చెప్పకపోతే ఎట్లా అంటే అప్పటికప్పుడు ఒక SHO మీద అప్పుడు CBI ఈ ఆర్జీకర్ ప్రిన్సిపల్ కావాలని అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలన్నింటినీ చెరిపేసినటువంటి విధానం బయటికి వస్తే, ఆయన సాక్ష్యాలు చెరిపేస్తే ఆయనకు ప్రమోషన్ ఇచ్చి OSD ర్యాంక్ ఇచ్చి పక్కన ట్రాన్స్ఫర్ చేసింది తప్ప ఆయనను సస్పెన్షన్ చేయనటువంటి వైనం. బెంగాల్లో ఏం జరుగుతున్నది? బెంగాల్లో 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు ప్రతి ఒక్కరు ఇదే చెబితే ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితి. బెదిరించి 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 ఓట్లు వేసుకున్నటువంటి పరిస్థితి. వరుసగా మూడోసారి కూడా బెదిరించి తనకు ఓట్లు లేకపోతే ఎవరిని వదిలిపెట్టనని తృణమూల్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బాటల్లోనే బెదిరించి ఓట్లు ఎంచుకున్నటువంటి సందర్భాలు ఇవాళ అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. స్వయంగా ఒక ముఖ్యమంత్రి గారు, ఆమె చేతిలోనే హోంశాఖ, ఆమె చేతిలోనే ఆరోగ్య శాఖ ఉంటే, రాష్ట్రమంతా దేశమంతా అట్టుడికిపోతుంటే ఇవాళ ఎక్కడ పోయినాయి ఈ ఎకో లిబరల్ సిస్టమ్స్ అన్నీ కూడా ఎక్కడ పోయినాయి? ఎందుకు వాళ్ళకు ఆ అమ్మాయి కోసం ఎందుకంటే ఇదే రాహుల్ గాంధీ గారు ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే, రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుంటే ప్రపంచానికి సంబంధించినటువంటి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ వాలిపోయారు. కానీ ఇవాళ బెంగాల్లో ఇంతవరకు ఆ అమ్మాయి కుటుంబాన్ని రాహుల్ గాంధీ గారు ఎందుకు పరామర్శించలేదు? ఎందుకు అక్కడికి పోలేదు? ఎందుకు మమతా బెనర్జీ సర్కార్ మీద అంటే మీ పార్టీ అలయన్స్లో ఉంటే మీకు మద్దతు ఇస్తే అక్కడ తప్పులు చేసినా కూడా మీరు పట్టించుకోరా? మరి ఇతరులకు మాత్రం నీతి సూత్రాలు చెప్తారా? అదే రోహిత్ వేముల పైన విషయంలో కావాలని స్మృతి ఇరానీ మీద, లేకపోతే దత్తాత్రేయ మీద, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మీద, ఆయన మీద ఇష్టానుసారం ప్రత్యేక విమానాలు వేసుకొని, ప్రత్యేక కార్లు వేసుకొని, కాన్వాయ్ వేసుకొని మొత్తం ఇష్టం ఉన్నట్టుగా వ్యవహారం చేసినటువంటి వాళ్ళు ఇవాళ అదే బెంగాల్లో అభం శుభం తెలియనటువంటి ఉద్యోగం చేసుకొని సేవ చేస్తున్నటువంటి ఒక డాక్టర్ పైన అతి కిరాతకమైనటువంటి చర్య చేస్తే మీరు ఇంతవరకు నోరు తెరపలేదు. మళ్ళీ వాళ్ళ మణిపూర్ గురించి, ఇంఫాల్ గురించి మాట్లాడతారు. ఎస్, మణిపూర్, ఇంఫాల్ గురించి మాట్లాడాలి, తప్పులేదు. కానీ ఇక్కడ కూడా మాట్లాడాలి కదా, ఆ అమ్మాయి దగ్గరికి పోవాలి కదా, ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించాలి కదా. ఇవాళ SHO అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లు పాపం ఇక పోలీసు వాళ్ళు ఎక్కడైనా బలవుతున్నారు. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారినటువంటి అధికారులంతా తప్పుడు పనుల కోసం, మంచి పనుల కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడం తప్పలేదు. కానీ తప్పుడు పనుల కోసం మీరు మీ ఉద్యోగాలను బలి తీసుకొని మీ జీవితాంతం కుమిలిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బెంగాల్కు సంబంధించినటువంటి రాజకీయం పైన ఇవాళ ఏది నియో లిబరల్కి సంబంధించినటువంటి వ్యవస్థ ఎందుకు మాట్లాడడం లేదు? నిన్నగాక మొన్న గాంధీలో ఎవడో తాగొచ్చి గాంధీ హాస్పిటల్లో
నిన్నగాక మొన్న గాంధీ హాస్పిటల్లో అమ్మాయి డాక్టర్ పైన తాగొచ్చి అమ్మాయి పైన పాపం కాలర్ పట్టుకొని గుంజితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాడిని తాగినండి పట్టుకొని పోయిర్రు. వాడు తాగొచ్చిండని చెప్తారు. మరి గాంధీ హాస్పిటల్లో ఎక్కడ వాళ్ళకు సెక్యూరిటీ ఉంది? 4 రోజుల క్రితం గాంధీ హాస్పిటల్లో కూడా ఒక అమ్మాయి డాక్టర్ మీద వాడు తాగొచ్చిండు, వానికి మనసు బాగలేదు అని డాక్టర్ని పట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తే మహిళా డాక్టర్ని గాంధీ హాస్పిటల్లో మరి ఏమైంది? వాడిని తీసుకుపోయి అయిపోయింది. కానీ తర్వాత ఇంకా జరగకుండా ఏం చేస్తున్నారు? ఉస్మానియా ఆసుపత్రిలో డాక్టర్ల సెల్ ఫోన్లు పోతున్నాయి, మొత్తం ఎత్తుకపోతున్నారు ఉస్మానియా హాస్పిటల్లో. ప్రభుత్వ హాస్పిటళ్లకు పోవాలంటేనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? దీని వెనుక కుట్ర ఉందా ఏమైనా? అన్ని ప్రైవేట్ హాస్పిటల్కే పోవాలనేటువంటి కుట్ర ఉందా? అది పక్కన పెడితే బెంగాల్కు సంబంధించి జూనియర్ డాక్టర్లు ప్రత్యక్షంగా లైవ్ పెట్టి అటు ముఖ్యమంత్రి ఇటు జూనియర్ డాక్టర్లు కలిసి చర్చలు పెడదాము, ప్రత్యక్ష ప్రసారం చేయమంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు. ఏం భయం? ప్రత్యక్షంగా చర్చలు చేపిస్తే అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు మీరు ప్రత్యక్షంగా ప్రసారం చేసినప్పుడు ఇంత పెద్ద ఇష్యూలో మీరు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీరు చర్చలు చేస్తే వచ్చిన నష్టమేమున్నది? చేస్తే నష్టమేమున్నది? అంటే మీరు భయపడుతున్నారా? మమతా బెనర్జీ గారు భయపడుతున్నారా? ఇంత పెద్ద ఎత్తున ఆ రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతుంటే, ప్రజలు తీవ్రంగా స్పందిస్తుంటే, వ్యతిరేక ప్రదర్శనలు చేస్తుంటే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయలేదు? ఇప్పటికే సుప్రీంకోర్టు తీవ్రంగా దున్మాడింది. అక్కడ పోలీసు వ్యవస్థ మొత్తం తప్పుడు దారిలోకి వెళ్ళిపోయిందని కలకత్తాకు సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థ పైన తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి గారే 3 మంత్రిత్వ శాఖలు వహిస్తూ ఆమె కావాలని వాళ్ళకి ఓఎస్డీగా ప్రమోషన్ ఇస్తే కూడా సుప్రీంకోర్టు ఆక్షేపణ చెప్పింది. కానీ ఇప్పటిదాకా ఎందుకు కనీసం ఆ విషయంలో చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఇది మనం చెప్పాల్సినటువంటి అంశము, చేయాల్సినటువంటి అంశము. ఇంకా ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? బెంగాల్లో ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి అంశం పైన